హాయ్ అండి, మా పిల్లల కోసం నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేశాను. అయితే ఇది యాక్చువల్గా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి, కానీ నేను రికార్డ్ చేసుకునేటప్పుడే మిస్టేక్ చేశాను. షార్ట్ వీడియోకి ఎలా రికార్డ్ చేస్తాం అట్లా చేశాను. దానివల్ల నేను దీన్ని అయితే కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే టైం అయితే సరిపోదు. లాంగ్ వీడియోకి మాత్రమే ఇది సెట్ అవుతుంది, అందుకే కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. చూడండి, వీడియోని అయితే క్లియర్గా చూడండి, అర్థమవుతూ ఉంటుంది. నీ రెసిపీ కోసం ఏం చేశానంటే ఒక కప్ అయితే తీసుకున్నాను. అందులో హాఫ్ కప్పు పెరుగు తీసుకొని హాఫ్ కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ వేసి 2-3 స్పూన్ల షుగర్ అయితే వేసి మజ్జిగలాగా చేసేసిన తర్వాత అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసి బాగా కలిపేసి దాని మీద మూత పెట్టి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బౌల్ అయితే పెట్టి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి అది కరుగుతూ ఉంది అనుకున్నాక దానికి 1 కప్పు తురిమిన కొబ్బరిని అయితే వేసేసి అది కొంచెం ఫ్రై అవుతుంది అనుకున్నాక కొంచెం యాలకుల పౌడరు అలాగే 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసి అది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది కూల్ అయిన తర్వాత కొబ్బరి ఉండలు ఎలా చుట్టుకుంటామో అట్లాగా యాక్చువల్గా అట్లా చేయాలి, కానీ కురుకురే స్టిక్స్ ఎట్లా ఉంటాయో అట్లాగా కొంచెం పొడవుగా అయితే చేసుకున్నాను నేను. ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో అది నేను చిన్న చిన్న గ్లాసుల్లో వేయాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేశానంటే గ్లాసుల లోపల నెయ్యి అయితే అప్లై చేసేసి ఈ పిండి హాఫ్ వరకు వేసి ఈ స్టిక్స్ లాగా చేసుకున్నవి వాటి మిడిల్లో అయితే పెట్టాను. పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి ఆ వాటర్లో ఒక స్టాండ్ని పెట్టి ఆ స్టాండ్ మీద ఈ పిండి వేసిన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్కి మనం అలా వదిలేస్తే అది మంచిగా కుక్ అయిపోతుంది. కేక్ని ఎలా చెక్ చేసుకుంటామో అలా చెక్ చేసుకో.